కదా. దాంతో మాట్లాడకపోతే చెప్పరు ఎవరు, దాంతో మాట్లాడితే చెప్పేస్తారు. అది అది అలా లాగేసింది దాని పవర్ని. దాంతో మాట్లాడకుండానే దాన్ని యాంటీగా దాన్ని ఏమైనా ఫైట్ చేయాలి మనం ఎప్పుడన్నా. నేనైతే ఏదో పని చేయి, ఏదో పని చేయి. మీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కి వెళ్ళిపోయినాయి, పట్టుకుని మీ సుపీరియర్ దగ్గరికి వెళ్ళిపోతానని అంటున్నారని తెలిసిందంటే నాకు. అదే ఇచ్చింది, అదే ఆ థర్డ్ పర్సన్ కి ఇచ్చింది. ఆ టైంలో అది ఇచ్చిందో లేకపోతే ఏం జరిగిందో తెలీదు, నాకు వేరే సోర్స్ వల్ల తెలిసింది, లేదా ఇదే డ్రగ్ ఫుల్ కి కొడిసినప్పుడు చెప్పిస్తుందండి, దాన్ని ఏదైనా హోల్డ్ చేయాలని అనుకుంటున్నాం, మరి మీకు చెప్పాలి కదా, నాది కూడా డేటా తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది సార్ అని అడుగు, అంతే. ఓకే, అలా అడిగి ఇప్పుడు ఈ ప్లాన్ అమలు చేయి. ఫేక్ రైడా అని ఇప్పుడు ఆడు ఏమంటాడో చూడు. సహకరించాలి బ్రో, వాడు సహకరించాల్సింది తప్పదు. ఆప్షన్ సహకరించాలి. దాంతో పాటు మన రీసెంట్ కూడా పెట్లింగ్ కూడా జైలు ఉంది కదా, మోసా దానికి సంబంధించి మన దగ్గర ఎవిడెన్స్ అక్కర్లే. ఇదే చెప్తా అబద్ధాలు సొల్లు మనం చెప్పలేము ఏంటి, కానీ దానికి ఏం చెప్పుకోవటానికి నువ్వు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి కాలుస్తావు కదా కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో, అది కూడా వాళ్ళకి చెప్పిస్తున్నావు, అవతల థర్డ్ పర్సన్ తెలిసిపోయింది. అది రికార్డ్ ఉంది కదా మన దగ్గర, చాటింగ్ ఉంది కదా. దాంతో పాటు నువ్వు భారీగా తెప్పించుకో, నేను డైవర్ట్ చేస్తా, పోలీసు లేని రూట్ నేను ఇప్పిస్తానన్నారట కదా, అది కూడా వాళ్ళ దగ్గర ఉన్నది, చూసుకోండి సార్. ఇది ఎక్కడో మిమ్మల్ని అందరితో కలిపి చేసేస్తారేమో, మరి దాన్ని నాకు వేరే సోర్స్ వాళ్ళు తెలిసిందండి, అమ్మ వాళ్ళు చెప్తాలేండి, తర్వాత ఏం చేద్దాం ముందు చెప్పండి సార్, కంగారు వచ్చి ఫోన్ చేశాను సార్ మీకు యాజ్ ఏ వెల్విషర్ కింద చెప్పండి. ఓకే, ఇవన్నీ మాట్లాడినారు కరెక్టే కదా, అన్ని కరెక్టే, అన్ని ఉన్నాయి. ఆ కనెక్ట్ చేసుకుంటాడు, దీన్ని చంపేయడం చూస్తారు తప్ప ఆ నిజం బయట రానివాడు. అది వచ్చిందనుకో ఇటు ఉద్యోగం సస్పెండ్ కదా, డీబార్ చేసేస్తారండి. కాన్ఫిడెన్షియల్ ప్లేస్ అండ్ ఒక పెడ్లర్ కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక వ్యాపారం భాగస్వామ్యే కదా. అంటే మనోడు ఏమండి నేను అలా మాట్లాడింది దాని దగ్గర నుంచి కాంటాక్ట్స్ తీసుకోవడానికి ఇలానే చెప్తే అవన్నీ మీకు నాకు తెలుసు సార్, మీరు నేను బాధ్యతలం కాబట్టి పై ఆఫీసులకి ఏం తెలుస్తుంది, మూడో వ్యక్తికి ఏం తెలుస్తుంది సార్. పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఏమండి నేను అలా ఎందుకు మాట్లాడానంటే దాని దగ్గర నుంచి కనుక్కోవడానికి. కానీ నిజంగా అంత సినిమా లేదు, నేను రానివనుగా అంత సినిమా. అది డౌట్ నాకు. నువ్వు మాట్లాడావా లేదా, ఎంక్వైరీలో కూడా కూర్చోబెట్టి నువ్వు మాట్లాడావా లేదా, అంటే నువ్వు ఈ ట్రాప్ వేయడానికి డిన్నర్ రమ్మడానికి చీరలు ఇవ్వడాలు, పలానా చోటుకి రమ్మండాలు ఇవన్నీ ఉంటాయేటి, ఈ ఏదో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కాదుగా. బ్రో కాల్లో వాడిని ఎలా తిట్టిందో తెలుసా, నీ గుద్ద నువ్వు నాకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను తెచ్చిన 4లోనే నాకు 2 ఇవ్వచ్చుగా, 2 ఏదో ఒకటి పెట్టి అని చెప్పాను ఇది బ్రో. మరి ఇంకా అవన్నీ చాలు కదా. కాకపోతే అవన్నీ నేను ల్యాప్టాప్ లో కూర్చొని రికార్డ్ చేసినాయి కాబట్టి ఆడియో రికార్డింగ్స్ అవి చాలు. స్పీకర్ లో ఉంటాడు, స్పీకర్ లో ఆయన నవ్వుతా ఉంటాడు, ఇది తిడతాడు, నువ్వు తిట్టు అంటాడు బ్రో. నీ దొంగనా కూడా నువ్వు మామూలుడి కాదురా, నువ్వేరా నన్ను దెంగిచ్చింది అని చెప్పి అలా మాట్లాడుతుంది బ్రో అడితే. ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చెప్పుకుంటాడా. నువ్వు ఇలాంటి చిన్న చిన్న డైలాగులు ఉన్నాయి కదా, అవి విన్నానండి అన్న టైంలో చెప్పాలి అంతే. నువ్వు అదే అవి నేను రికార్డు చేశాను విన్నానని చెప్పేశారు, ఈ చింటుగాడు చెప్పాడు, అది చెప్పాడు ఆయనకి చెప్పారు కదా. అవే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయినా చెప్పు. ఎలా వెళ్ళి అంటే నా నుంచి కాదండి, నా దగ్గర ఉన్నప్పుడు అదే నా నుంచి అనుకుంటామో నామే తోసేస్తుందేమో అని చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకంటే హార్డ్ డిస్క్ లో పెట్టానండి, ఆ హార్డ్ డిస్క్ అది తీసుకెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ అది ఆ పని చెప్తా. అది అలా అన్నీ అసలు ఏముంటాడో ఇన్ను ఆయన నన్ను నమ్ముతాడు అనుకుంటా బ్రో, ఎందుకంటే ఆయన అవన్నీ నా దగ్గర ఉన్నా కూడా నేను బయటికి ఎప్పుడు పెట్టలేదండి, కానీ ఇప్పుడు అది